హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనం మొయినాబాద్ మున్సిపాలిటీలోని 17వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి పాటిపావని జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాం. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అంటే ఇది మొదటిసారిగా ఏర్పడిన మున్సిపాలిటీ అనమాట. సో ఇక్కడ గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మున్సిపాలిటీగా మారిన తర్వాత అభివృద్ధి చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. రకరకాల అంశాలన్నీ ఉన్నాయి. దాంతోపాటుగా చాలా టఫ్ టాస్క్ కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే పార్టీ మారిన సందర్భం ఉంది. సో రకరకాల అంశాలన్నీ ఉన్నాయి. ఒకసారి మాట్లాడదాం మనతో. నమస్తే అండి. నమస్తే, ఆదాబ్. ఎలా ఉన్నారు? సాయి గారికి నమస్కారం. సో ముందు మెయిన్ ఫస్ట్ టాస్క్ ఏంటంటే, మీకు గతంలో ఇది గ్రామ పంచాయతీ. అవును, గ్రామ పంచాయతీ నుంచి మొదటిసారిగా మున్సిపాలిటీగా మారింది. సో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వేరే ఉంటుంది, మున్సిపాలిటీగా ఉన్నప్పుడు వేరేగా ఉంటుంది. సో గ్రామ పంచాయతీలో తీర్చుకోలేని సమస్యలు, ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు ఇప్పుడు మీరు వాటిని రూపం ఆపే అవకాశం ఉంటుంది. సో అలా మీరు ప్రధానంగా గుర్తించిన సమస్యలు ఏంటి? మీకు ఓటేస్తే ఏ విధంగా వాటిని మారుస్తారు? గ్రామ పంచాయతీ ఫండింగ్ అంటే మున్సిపాలిటీకి ఎక్కువ ఫండింగ్ వస్తుంది కాబట్టి, కొత్త ఫస్ట్ టైం నూతనంగా ఏర్పడ్డది కాబట్టి గవర్నమెంట్ కూడా ఎక్కువ ఫండింగ్ ఇచ్చి అభివృద్ధి చేస్తాను అనుకుంటున్నాం. ఏదైతే పెండింగ్ సమస్యలు ఊర్లలో ఎక్కడ పోయి చూసినా లైటింగ్ లేకపోవడం, డ్రైనేజ్ లేకపోవడం, రోడ్ లేకపోవడం, అటువంటి సమస్యలని మనం ప్రచారానికి పోయినప్పుడు తెలుస్తున్నది. అప్పుడు వాళ్ళ సమస్యలు తీర్చడానికి కొత్తగా మున్సిపాలిటీకు కొత్త బడ్జెట్ ఇస్తామని చెప్తుంది కాబట్టి, మేము ఏదైతే ఓటు ద్వారా గెలిచిన తర్వాత మేము అన్ని ఏవైతే ప్రజలకు హామీ ఇస్తున్నామో ఆ సమస్యలను తీరుస్తామని మేము మా ఎమ్మెల్యే ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉన్నది. ఎందుకు ఉన్నదంటే 2 times ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గెలిచిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఓటు బ్యాంకు బాగున్నది కాబట్టి మేము బీఆర్ఎస్ తరఫు నుంచి పోటీ చేసి అభివృద్ధి చేస్తామని మేము కోరుకుంటున్నాం. అయితే అంటే ప్రధానంగా అందరూ కూడా చెప్తారు ఏంటంటే, ఈ మీరు చెప్పిన మౌలిక వసతులు, రోడ్లు లేకపోతే లైట్లు, వీటిని డెవలప్ చేస్తామని అందరూ చెప్తారు. అంటే మీ మార్క్గా వాటికన్నా ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళిక రూపొందించుకున్నారు? నాకు బాగా నా పర్సనల్ శ్రద్ధ కూడా ఏంటంటే ఎడ్యుకేషన్. పిల్లల్ని చదివియాలి, పిల్లల్ని యూత్ని బాగా ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి వాళ్ళని. పర్సనల్గా కానీ వాళ్ళకు యాక్టివిటీస్ కానీ, వాళ్ళ జాబ్ పరంగా కానీ, లేకపోతే విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ వైద్య సదుపాయాలు కల్పించడము, ప్లస్ యువతకు ఉపాధి కల్పించడం. వాళ్ళకు నాకు బలమైన కోరిక. స్కూల్ ఫస్ట్ ఎప్పుడైతే విద్యా వ్యవస్థ మారుతుందో, పిల్లలు ఎప్పుడైతే చదువుకోవాలో, సమాజం మారుతుందో నా బలమైన నమ్మకం. అంటే ప్రత్యేకంగా మీరు రాజకీయాల్లోకి రావడానికి ఏమన్నా కారణం ఉందా? లేదు, ప్రజలకు సేవ చేయాలని. నా వంతు నా ఆర్థికంగా నేను నా తల్లిదండ్రులు ఇచ్చింది దేవుడి దయ వల్ల నేను వ్యాపార పరంగా మంచి గుర్తింపు ఉన్నది. నేను ఆర్థికంగా మంచిగా ఉన్నా కాబట్టి నా వంతు మా కుటుంబ పరంగా కూడా మేము పబ్లిక్ సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను 2013లో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చాను. మా నాన్న ప్రజాసేవ చేస్తూ అంతకుముందు నుంచి ఎప్పుడు ఎలక్షన్లో ఎప్పుడు పోటీ చేయలేదు. నేను 2013లో డైరెక్టర్గా, పిఎస్సిఎస్ డైరెక్టర్గా పోటీ చేసి గెలిచిన తర్వాత నేను చైర్మన్ అయ్యాను. మళ్ళీ రెండోసారి కూడా నేను నా సేవలను గుర్తించి నా గ్రామ ప్రజలు నాకు రెండోసారి కూడా మళ్ళీ విజయాన్ని అవకాశం కల్పించారు. నేను ఆ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నేను ఇంకా మరింత సేవ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి నేను గ్రామ పంచాయతీ ఉంటే బాగా అభివృద్ధి చేద్దామనుకున్నా. మరి గవర్నమెంట్ ఉద్దేశం పరంగా నూతనంగా మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది. 26 వార్డులాగా మా ఊర్లో కూడా 4 వార్డులు డివైడ్ చేసింది. జనరల్ మైనా రావడం వల్ల నేను మా మిస్సెస్ని పెట్టి మనం ప్రజలకు సేవ చేద్దాం, మనము సేవ చేసి మనం అభివృద్ధి చేద్దాం, మన గ్రామాన్ని మన మున్సిపాలిటీ అభివృద్ధి చేద్దామన్న తత్వంతో మేము రాజకీయాలు వచ్చాం. ఓకే. అయితే ఒక టఫ్ క్వశ్చన్ ఏంటంటే, మీకు బీఆర్ఎస్ గతంలో 2 సార్లు గెలిపించిన ఎమ్మెల్యే, ఆయనేమో పార్టీ మారారు. సో మరి ఆయన పార్టీ మారారు, ఇప్పుడు ఆయనేమో కాంగ్రెస్లో ఉన్నారా బీఆర్ఎస్లో ఉన్నారా అర్థం కాని పరిస్థితి. సో అది మీకేమన్నా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ ఓటర్లు ఇంకా బీఆర్ఎస్తోనే ఉన్నారా? లేదు, బీఆర్ఎస్ ఇంతకుముందు మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన పథకాలు, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సాధించడం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఏవైతే పనులు చేసిండో అవి ప్రజల్లో మనసులో గుండెల్లో ఉన్నాయి. వాటిని ఎవరు చెరిపేసే మార్గం లేదు. అవి ఆయన ఉన్నంతకాలం లోకం ఉన్నంతకాలం ఆ చిరస్థాయిగా ఉండిపోతుంది. కేసీఆర్ గారి పనులు వాళ్ళు చేసి సాధించిన విజయాన్ని ఎవరు మర్చిపోలేరు. ఎక్కడ పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఓకే. అయితే మరి అంటే పైన గవర్నమెంట్ ఏమో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. సో ఇక్కడ ఎమ్మెల్యే అటు ఇటు ఉన్నారు. మీరు గెలిచిన తర్వాత ఫండ్స్ తెచ్చుకోవాలన్నా, లేకపోతే మన డివిజన్ అభివృద్ధి కన్నా ఫండ్స్ వాటికి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఎందుకంటే నాకు ఎమ్మెల్యే గారు కూడా మంచి క్లోజు. ఎమ్మెల్యే గారు కూడా మేము ఎందుకంటే పార్టీకి మేము 10 ఏళ్ళు పనిచేసినాం కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గర మంచి గుర్తింపు ఉన్నది. మాకు ఏది అడిగినా చేస్తారన్న నమ్మకం అయితే బలంగా ఉన్నది. మాకు ఎమ్మెల్యే గారి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదనుకున్నాను. సో అంటే ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు అవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి. సో మీ డివిజన్లో ఇందిరా ఎమ్మెల్యే విషయం కావచ్చు,
పెన్షన్ల విషయం కావచ్చు, ప్రజలు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? వాటిని మీరు ఏ రకంగా సాల్వ్ చేస్తారు? ఉన్నాయి పెన్షన్లు, కొత్త పెన్షన్స్ ఏమి ఇవ్వలేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇందిరమ్మ ఇండ్లు కొన్ని శాంక్షన్ చేసింది, అయితే ఇంకా ఎక్కువ హామీ ఇచ్చారు కాబట్టి ఇచ్చారు. 450 అప్లికేషన్లు పెట్టుకుంటే మాత్రం మా తాను ఒక 35 అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేసారు. అవి పనులు జరుగుతున్నాయి. కొంతమందికి బిల్స్ రాలేవు. ఇంకా మిగతా వాళ్ళు మనకు వచ్చి అప్రోచ్ అయ్యి మా అన్న మాకు కావాలి, పనులు కావాలి, చేయాలంటే తప్పకుండా చేస్తాం మనం. కొంతమందికి మళ్ళీ రీఅప్లికేషన్ పెట్టినాం, 2వ విడతలు వస్తాయని చెప్తున్నారు. అవి వచ్చిన తర్వాత యథావిధిగా మనం ఏదైతే ఉన్నామో, ఎవరైతే మన దగ్గర పబ్లిక్ ఏదైతే కోరుకుంటారో వాళ్ళకి మనం ఎల్లవేళ అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేయడానికి ఉన్నాం, వాళ్ళకి పనులు చేసి పెట్టడానికి ఉన్నాం. ఏ గవర్నమెంట్ ఉన్నా మనం అయితే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము, వాళ్ళు చేయించుకుంటారు. ఓకే, ఇప్పుడు మీరే అన్నారు ఒక మాట చెప్తూ, ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రతి నాయకులు చెప్పే మాట ఇది, మేము గెలిచిన తర్వాత మాకు ఓటేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటాం, పిలిస్తే పలుకుతాం అని చెప్తారు. కానీ మీరు ఆ మాట నిజంగా నిలబెట్టుకోగలుగుతారా? గెలిస్తే పిలుపు దూరంలో ప్రజలకు ఉంటారా మీరు? అంటే నేను రాజకీయాల రాకముందు నుంచి కూడా నాకు పిల్లలు చదివించాలని మా పెద్దమంగళంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఉంది. దాన్ని మాత్రం పెద్ద స్కూల్ అనేది నేను కూడా చదువుకుంది అక్కడ చదివించాలన్న కోరిక నాకు, ఆ పిల్లలకి ఏవైతే కావాల్సిన మౌలిక వసతులు అవన్నీ కల్పించడానికి నేను ఛాయాశక్తుల ప్రయత్నం కల్పిస్తున్నాను. పిల్లలు నాకు రాజకీయాలు రాకముందు నుంచి కూడా ఆ సర్వీస్లో ఉన్నాను. ఊర్లో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా వాళ్ళకు మనం తప్పకుండా అన్నిటికీ అందుబాటులో. ఈ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు, అది స్వచ్ఛందంగా నా పర్సనల్గా చేస్తున్నాం. అది దానికి ఓటుకు ఎలాంటి సంబంధం లేదు. దాన్ని చూసి, ఆ పబ్లిక్ సేవ చూసి నేను మొత్తం ఎక్కడ పోయిన ఊర్లో 4 వార్డులేమో పెద్దమంగళ 4 వార్డులు కూడా నన్ను పోటీ చేయి, కారు గుర్తుకు అక్కడ వేస్తే కూడా ఇక్కడ వస్తా నీకు, మేము మిస్ అవుతున్నాం మిమ్మల్ని అని చెప్తున్నారు. నాకు అది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అది ఓకే, అంటే చాలామంది అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతుంటారు, మహిళలకి అంత అవగాహన ఉండదు, భర్తలు వెనకుండా అంతా కథ నడిపిస్తూ ఉంటారు, వీళ్ళు జస్ట్ డమ్మీలు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మీరు గెలిస్తే కూడా అధికారం మొత్తం ఆయన చేతిలోనే ఉంటుందా? అలా ఏముండదండి, ప్రతి దాంట్లో నేనే ఉంటాను. అలా ఏముండదు, ఏ దానికైనా నేనే అందుబాటులోనే ఉంటాను. ఓకే, సో అంటే ఒకవేళ మహిళ కదా మీరు, ప్రతి సందర్భానికి మీరు అందుబాటులో ఉండకపోవచ్చు, వెళ్ళలేకపోవచ్చు. ఈ డివిజన్లో అందరితో మీకు సఖ్యత ఉందా? అందరూ మీకు ముఖ పరిచయం ఉందా? ఎట్లా మీకు? ప్రజలందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. మేము చేసిన పనుల వల్ల మీరు ఇక్కడ దాకా వచ్చి అడగాల్సిన అవసరం లేదు, మేమే మీకు ఓట్లు వేస్తాము అని మరీ చెప్తున్నారు. అంత రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ ప్రత్యేకంగా నేను చూశాను, దారిలో పెద్ద ఎత్తున ఫెన్సింగ్లు వేస్తూ ఉన్నారు, భారీ ఎత్తున ఇక్కడ భూ సమీకరణ జరుగుతుంది కనపడుతుంది. ఏం జరుగుతుంది? అది గవర్నమెంట్ ఏం చేస్తుంది? దాని గురించి మీ పోరాటం ఏమైనా ఉండబోతుందా? ఉంది. మా ఊర్లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది. 217 సర్వే నెంబర్లో, దాదాపు 302 సర్వే నెంబర్లో ఉంది. అయితే ఎలాంటి మా ఊరు ప్రజలకు ఎలాంటి చెప్పకుండా వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇష్టానుసారంగా వచ్చి లాక్కొని, ఇంత అసైన్మెంట్ ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళు కూడా వ్యవసాయదారుల దగ్గర కూడా లాక్కొని, మేము ఎకరాకు మీకు ఇంత ఇస్తాం, లేకుంటే మేము తీసేసుకుంటాం, మీరు ఎవరు ఆపలేరని చెప్పి ల్యాండ్ అంతా లాక్కొని ఫెన్సింగ్ ఎట్లా వేస్తారంటే ఇన్పకంచె లేచి. మరి ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కూడా అటువంటి సెక్యూరిటీ ఉందో లేదో తెలియదు, కానీ మన దగ్గర మాత్రం మేము రైతులు మా పొలాలకు పోయే దారులను కూడా బంద్ చేశారండి. రైతులకు ఇబ్బంది అవుతుంది, యువతకు క్రీడా మైదానం లేకుండా అవుతుంది, శ్మశానానికి కోడిక ల్యాండ్ చూపించలేరు, మాకు ఏమంటారు హార్టికల్చర్ గురించి అని చెప్పి అది తీసేసారు, పార్క్ ఉంది అది లేదు, అన్నీ మొత్తం ఆక్యుపై చేసేస్తారు. అసలు మేము ఊర్లో రేపు ఎట్లా అయితే చుట్టుముట్టు మొత్తం ఫెన్సింగ్ వేసేస్తారు. మేము ఊర్లోకి ఎలాంటి మెయిన్ దారి రైతుల పొలాలకు ఎట్లా వెళ్ళాలో కూడా తెలియకుండా ఉంది. ఏమని అడిగితే మేము చెప్తాం, తర్వాత మాకు గవర్నమెంట్ ఇదే పని చెప్పి ఇంతవరకు వేస్తాం, కాంట్రాక్టర్ వస్తుండు చేసేస్తుండు, ఇక్కడ ఒక ఆఫీసర్ అంటూ ఎవరు లేరు, సమానం అంటూ ఎవరు చెప్పలేదు. ఇంతకుముందు గవర్నమెంట్ చేసిన ప్రైవేట్ ల్యాండ్స్, రైతుల దగ్గర ఉన్న ల్యాండ్స్ కూడా ఎంత ఉంటే వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళ ల్యాండ్ వాళ్ళు చూపెట్టకుండా కూడా వాళ్ళ ల్యాండ్ తీసేసుకుంటారండి. ఇదైతే మరీ చాలా ఘోరమైన పరిస్థితి. మా దగ్గర ఎస్సీ బీసీ మైనార్టీలో కూడా ఇంతకుముందు ఇందిరాగాంధీ పీరియడ్లో కోళ్ళఫారాలు ఉండే, ఆ కోళ్ళఫారాలు తర్వాత నష్టపోయడం వల్ల వాళ్ళకు ఉండే ఆ ల్యాండ్ కూడా మొత్తం ఆక్యుపై చేశారు. మందిరాలకు లేవు, బళ్ళకి లేవు, పార్కులు లేవు, క్రీడా మైదానాలకు లేవు, రైతులకు దారులు లేవు. ఎలాంటివి చూడకుండా మళ్ళీ ఏం చేస్తారు చెప్పకుండా, ఎలాంటి హామీ ఇవ్వకుండా, మీరు చేసిన తర్వాత యువతకు కానీ ఈ గ్రామానికి కానీ ఎలాంటి మేలు చేస్తారు చెప్పకుండా తీసేసుకుంటూ లాక్కుంటున్నారండి. ఓకే, దాని మీద కూడా మేము ఈ ఎలక్షన్స్ అయిపోయాక దాని మీద కూడా మేము గవర్నమెంట్ మీద లేకుంటే ఇక్కడ జరిగే దాని మీద పోరాటం చేద్దామని మాత్రం మాకు బలంగా ఉన్నది. మా ఊరు రైతులు, ఊరు పబ్లిక్ అందరూ కూడా దానికి ఉద్యమానికి సహకరిస్తారు. ఎందుకంటే అందరికీ నష్టం జరుగుతుంది. ఇక్కడ నాట్ ఓన్లీ నాకు ఒక్కని కాదు, నా కుటుంబానికి కాదు జరుగుతున్నది, ఈ ఊరు ప్రజలందరికీ నష్టం జరుగుతున్నది. ఓకే, సో ఫైనల్గా మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే ప్రజలకి మీరు ఏమేం చేస్తారంటే ఒక మాటలో ఏం చెప్తారు? నేను మెయిన్గా ఎక్కడైతే ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు,
మెడికల్ దగ్గర బాగా ఆర్థికంగా దెబ్బతింటున్నారు. అంత సామాన్య గ్రామీణ వాతావరణం ఉన్న విలేజ్. అందరికీ ఈ మధ్యన ఏమైందో తెలియదు, మనం తినే ఫుడ్ వలన దేని వలన అందరికీ బీపీలు, షుగర్లు, రకరకాల సమస్యలు వస్తున్నాయి. దానివల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్ పోయినప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడుతున్నారు. వారికి నేను ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఊర్లో క్యాంప్ పెట్టి, మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళకి కావాల్సిన మెడికల్ సదుపాయాలను కల్పిస్తాను. వారిని నేను బలంగా కోరుకుంటా, చేయిస్తాను కూడా. అది తర్వాత ఇప్పుడు ఏదైతే నేను పోటీ చేస్తున్నో మా ఆమ్లెట్ విలేజ్ ఉండే ఇంతకుముందు, ఇప్పుడు ఆ 17 షాపూర్ పెద్దమంగళారు కలిసి మేము పోటీ చేస్తున్నాం 17th వార్డుగా. అక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే ఆ ఊర్లో బస్ స్టాప్, మెయిన్ రోడ్కు ఊరుంది కానీ అక్కడ బస్ స్టాప్ లేదు. వాళ్ళు ఆ ఊరికి వెళ్ళినప్పుడు యువత, ఉద్యోగస్తులు అందరూ అడుగుతున్నారు. ఆ బస్ స్టాప్ గురించి నేను ఆ బస్ షెల్టర్ నిర్మించడం, గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం, అది బస్ స్టాప్ ఒకటి ఏర్పాటు చేయడం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నా ఏదైనా వాటర్ సమస్య వచ్చినప్పుడు నా సొంత నిధులతోటి, నేను వ్యాపార పరంగా వచ్చిన నిధులతోటి నేను గ్రామానికి సంబంధించిన అన్ని వసతులు అన్నీ కల్పిస్తాను. సామాన్య పబ్లిక్ మేలు చేస్తాను కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక విద్య గురించి అయితే నేను నా వాడే కాదు, ఇప్పుడు 17వ వార్డు కాబట్టి ఇంతకుముందు నేను వేరే రాజకీయం మొత్తం విలేజ్ పరంగా నేను మండల స్థాయిలో రాజకీయాలు చేసిన కాబట్టి మా విలేజ్లో పర్టికులర్గా 4 వార్డుల విద్యకు సంబంధించింది ఎవ్వరు విద్యార్థులు వచ్చినా హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా నా సొంత నిధులతో నేను వాళ్ళు చదివించడానికి ఇంట్రెస్ట్ ఉన్నా. క్రీడా మైదానాలు పిల్లల యువతకు ఓపెన్ జిమ్ కానీ క్రీడా సామాన్లు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నా. మా దగ్గర ఇంతకుముందు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఎంపీ, లాస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు ఓ ప్రగతి మైదానాన్ని కట్టిరు. అది నిరుపయోగం ఉన్నది. దానికి కొంత బడ్జెట్ చేయించి నేను దాన్ని క్రీడా మైదానం, ఇండోర్ గేమ్స్ కానీ మినీ ఫంక్షన్ హాల్ లాగా చేయడానికి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. ఎందుకంటే అది కొన్ని లక్షల రూపాయలు పెట్టి గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో కట్టింది, తర్వాత అది ఉపయోగం లేదు. దాన్ని కూడా నా సొంత నిధులతోటి నేను మున్సిపల్లో గెలిచిన తర్వాత మున్సిపల్ అది పెట్టి అప్లికేషన్ పెట్టి వాళ్ళు ఇచ్చిన దాంతో నాకు కొన్ని నిధులు కలిపి నేను దాన్ని అభివృద్ధి చేద్దామని కోరుకుంటున్నాను. పెద్దమంగళారానికి రాజకీయ చరిత్ర ముందు నుంచి ఉన్నది. మర్రి చెన్నారెడ్డి గారి నుంచి అమ్మమ్మ గారు, గౌరవనీయులు పెద్దలు మర్రి చెన్నారెడ్డి గారి నుంచి వాళ్ళ అమ్మమ్మలో వాళ్ళు కొండ వెంకటరంగారెడ్డి మన రంగారెడ్డి జిల్లాకు ముఖ్య వాళ్ళ పేరుతోటే ఉన్నది. అలాగే తెలంగాణ ఉద్యమంలో తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా మందడి యాదిరెడ్డి ఢిల్లీలో పోయి తెలంగాణ రావట్లేదు, తెలంగాణ మనం మోసం చేస్తుంది, మన తెలంగాణ రాకపోతే మనం వెనకబడిపోతామని చెప్పి పార్లమెంట్ ఆవరణలో, పార్లమెంట్ నియర్ బైలో వాళ్ళు ఉరేసుకొని ప్రాణత్యాగం చేసి తెలంగాణ సాధించడంలో ముందు స్థానంలో శ్రీకాంతాచారి తర్వాత ఎంత అవుతుందో, తర్వాత యాదిరెడ్డి కూడా మా పెద్దమంగళ గ్రామస్తుడే. అతన్ని కూడా మేము ఎల్లవేళలా తెలంగాణ సాధించిన దాంట్లో అతన్ని కూడా ఆ గౌరవంగా మేము తప్పకుండా నా వంతు ప్రయత్నంగా మైనాబాద్ మండల్లో అతన్ని విగ్రహం ఏర్పాటు కూడా కృషి చేస్తాను కోరు.